హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్లోకి ముందుగా వెళ్ళిపోదాం. సో ఇవాల్టి మొట్టమొదటి కరెంట్ అఫైర్ డెఫినెట్గా రాబోయే ఎగ్జామ్స్లో షూర్ షార్ట్ క్వశ్చన్గా చెప్పుకోబోయే కరెంట్ అఫైర్ ఇది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంత ఇంపార్టెంట్ ఏంటి అంటే కేంద్ర క్యాబినెట్ మహిళల యొక్క వివాహానికి కనీస వయస్సును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి పెంచింది. అంటే ఇన్నాళ్ళు 18 ఏళ్ళు దాటిన ఏ ఆడపిల్లకైనా తన ఇష్టం మేరకు పెళ్లి చేయొచ్చు. కానీ ప్రస్తుతం 21 ఏళ్ళు వచ్చేదాకా 21 సంవత్సరాలు పూర్తయ్యేదాకా ఏ ఆడపిల్లకి కూడా పెళ్లి చేయడానికి వీల్లేదు. ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే చట్టపరంగా ఆ వివాహం అనేది చెల్లదు అని కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఇక రాబోయే పార్లమెంట్ సమావేశాలు నెక్స్ట్ చూసుకొని దీన్ని అందులో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని ముఖ్యమైన చట్టాలు ఏవైతే ప్రస్తుతం బాల్య వివాహాలు, అదేవిధంగా అసలు వివాహాలకు సంబంధించిన భారతదేశ చట్టాలు ఏవైతే ఉన్నాయి అనేది కూడా చూడాలి. సో ఫస్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, బాల్య వివాహ రద్దు చట్టం, దీన్నే పీసీఎంఏ అంటారు. 2006లో ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఇది కాకుండా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954, భారతదేశంలో ఏ ఇద్దరు పెళ్లి చేసుకున్నా సరే ఈ చట్టం ప్రకారమే పెళ్లి చేసుకోవాలి. అంటే ఒకవేళ వాళ్ళు ఏ కులానికి ఏ మతానికి అనేది సంబంధం లేకుండా ఎవరికైనా సరే ఈ చట్టం అనేది వర్తిస్తుంది. భారతదేశంలో ఏ వివాహానికైనా వర్తించే చట్టం ఏది అంటే ప్రత్యేక వివాహ చట్టం 1954, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954. అలా కాకుండా ఒక మతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మగ ఆడ వాళ్ళిద్దరూ కలిపి పెళ్లి చేసుకుంటే వాళ్ళు హిందువులైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1955, హిందూ వివాహ చట్టం 1955 ఈ చట్టం అనేది అమలులో ఉంటుంది. ఈ చట్టం ప్రకారమే ఎవరైనా ఇద్దరు హిందువుల మధ్య వివాహానికి చట్టబద్ధత అనేది కల్పించడం జరుగుతుంది. ఇక దీనికంటే ముందు గతంలో అసలు ఎప్పుడు చివరిసారిగా మహిళా వివాహ వయస్సు లేదంటే బాలికా వివాహ వయస్సు పెంచడం జరిగింది అంటే శారదా యాక్ట్ అనేది మనకి 1926వ సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి చట్టం. దీన్ని 1978లో ఏం చేశారు అంటే ఇందులో చిన్న మార్పు తీసుకొచ్చారు. 15 నుంచి 18 సంవత్సరాలకు పెంచారు మహిళల యొక్క వివాహానికి కనీస వయస్సుని. సో ప్రస్తుతం పురుషులకి 21 ఉంది, మహిళలకు కూడా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత 21 సంవత్సరాలు. అంటే ఎవరైనా సరే 21 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకే పెళ్లి చేయాలి అని చట్టం, ఏకరూప చట్టం అనేది రాబోతోంది. సో గుర్తుపెట్టుకోండి, 2021 కంటే ముందు ఏ సంవత్సరంలో ఆడపిల్లల వివాహ వయసు పెంచారు అంటే 1978లో పెంచారు. శారదా చట్టాన్ని 1929లో తెచ్చిన శారదా చట్టాన్ని మార్చి 15 నుంచి 18 సంవత్సరాలకి పెంచడం అయితే జరిగింది. ఇక ఇదే విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విశేషం ఏంటి అంటే ప్రస్తుతం భారతదేశంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు. భారతదేశంలో జెండర్ రేషియో 1000 మంది పురుషులకి 1020 మంది ఆడపిల్లలు ఉన్నారని కూడా ఇటీవల కాలంలో కొన్ని అనఫిషియల్ సర్వేల ద్వారా అయితే మనకి తెలుస్తోంది. ఇక ఈ వివాహ వయస్సు పెంపు అనేది ముఖ్యంగా ఎందుకు జరిగింది అంటే మహిళలు సరిగ్గా కీలకమైన సమయంలో లేదంటే బాలికలు తమ చదువు అదేవిధంగా తమ వృత్తి పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత కీలకమైన సమయమైన 18 నుంచి 21 ఏళ్ల వయసులోనే ఎక్కువ మంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. సో అదేవిధంగా 2019 నుంచి 21 మధ్యలో
ఒక సర్వే ప్రకారం 24 ఏళ్ల లోపున్న మహిళలు అందరినీ సర్వే చేస్తే వాళ్ళలో 24% మందికి 18 ఏళ్ళు నిండకుండానే వివాహం జరిగింది అని. అంటే భారతదేశంలో ప్రతి 4 మహిళలలో ఒక మహిళకి 18 ఏళ్ళు నిండకుండానే వివాహం అనేటటువంటిది జరుగుతుంది. ఇటువంటివన్నీ చూసిన తర్వాత మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బిల్లు యొక్క ముసాయిదా అయితే తయారు చేయించడం జరిగింది. ఇక అతి త్వరలో ఈ బిల్లు చట్టంగా కూడా మారబోతోంది. రైట్. సో గుర్తుపెట్టుకోండి, 18 నుంచి 21 సంవత్సరాలకి ఒక ఆడపిల్లల యొక్క కనీస వివాహ వయస్సు అనేది పెంచడం జరిగింది. ఇక నెక్స్ట్ హెచ్ఏఎల్ ఏడిఈ డిఆర్డిఓ యొక్క అభ్యాస్ టార్గెట్ ప్లాట్ఫామ్ ఆర్డర్ని సంపాదించడం జరిగింది. ఏంటి ఈ అభ్యాస్, అదేవిధంగా ఏంటి ఈ ఏడిఈ డిఆర్డిఓ? సో హెచ్ఏఎల్ అంటే మనందరికీ తెలుసు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని మనం ఏమని సింపుల్గా హెచ్ఏఎల్ అని పిలుస్తాం. ఏడిఈ డిఆర్డిఓ, డిఆర్డిఓ మనందరికీ తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అదేవిధంగా మరి ఏడిఈ అంటే అర్థం ఏంటి? ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఈ రెండూ కలిసి హెచ్ఏఎల్కి ఒక ఆర్డర్ ఇచ్చారు. దేనికి? హీట్ అనేటటువంటి ఒక వ్యవస్థని డెవలప్ చేయడానికి. ఏంటి ఈ హీట్ అనేటటువంటి వ్యవస్థ? హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్గా చెప్పుకుంటాం హీట్ అంటే. ఇందులో ఏంటి అంటే అత్యంత వేగంతో కూడినటువంటి మిసైల్స్ కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఇతర వాటితో ఏ విధంగా వాటిని ప్రయోగించవచ్చు అనేటటువంటి ఈ టెక్నాలజీ, అంటే దీని పేరు ఈ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ సిస్టమ్ని అభ్యాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ అభ్యాస్ అనేటటువంటిది ఏంటి అంటే హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ సిస్టమ్. అంటే ఇందులో ఏం చేస్తారు అంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడం కోసం, అదేవిధంగా వీటిని మనం ఆకాశంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఏదైతే మనకి ఏరియల్ టార్గెట్స్ ఉంటాయో ముఖ్యంగా వాటిని ఛేదించడం కోసం దీన్ని పెట్టడం జరిగింది. ఇందులో ఏంటి అంటే ముందు గ్యాస్ ఇంజన్లు ఉంటాయి, ఆ తర్వాత ఎక్కువ దూరం పాటు ఎక్కువ సమయం సబ్ సోనిక్ స్పీడ్, మనం సూపర్ సోనిక్, సబ్ సోనిక్, అల్ట్రాసోనిక్ అని 3 విధాలుగా వేగాలని శబ్ద వేగంతో కంపేర్ చేసి చెప్తాం. సబ్ సోనిక్ అంటే శబ్ద వేగం కంటే తక్కువ వేగంతో వెళ్ళేటటువంటివి, సూపర్ సోనిక్ అంటే శబ్ద వేగం కంటే ఎక్కువగా వెళ్ళేవి, అలాగే అల్ట్రాసోనిక్ అంటే శబ్ద వేగం కంటే 10 రెట్లు కంటే ఎక్కువ వేగంతో వెళ్ళేవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి ముఖ్యంగా మెమ్స్ అనేటటువంటి ఈ టెక్నాలజీని వాడడం జరుగుతుంది. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ అంటే అత్యంత సూక్ష్మ స్థాయిలో వీటిని సాఫిస్టికేటెడ్గా చాలా అత్యాధునికంగా తయారు చేయడం జరుగుతోంది. సో ఈ అభ్యాస్ అనేటటువంటి ఈ రకమైన నూతన టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది హెచ్ఏఎల్కి ఇవ్వడం జరిగింది. సో హెచ్ఏఎల్ అనేటటువంటి సంస్థ అభ్యాస్ శ్రేణికి చెందినటువంటి ఆ వెపన్స్ అన్నీ కూడా, ఆ ఆయుధాలన్నింటినీ కూడా తయారు చేయడానికి డిఆర్డిఓ అదేవిధంగా ఏడిఈ సంస్థలు
ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సో సింపుల్‌గా మరోసారి గుర్తుపెట్టుకోండి. ఏడీఈ మరియు డీఆర్‌డీఓ సంస్థల యొక్క హీట్ అనే టెక్నాలజీ ద్వారా రూపొందించినటువంటి అభ్యాస శ్రేణి ఆయుధాలు హెచ్ఏఎల్‌లో తయారు చేయబోతున్నాయి. రైట్? ఇక నెక్స్ట్ డిపిఐఐటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల అదేవిధంగా అంతర్గత వాణిజ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది దేని కింద పనిచేస్తుంది అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ సంస్థ ప్రస్తుతం యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అనేటటువంటి ఒక హ్యాకథాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ హ్యాకథాన్ పేరు లాజిక్స్టిస్, LOGIXTICS. ఇది దేనికి అంటే భారతదేశంలోని లాజిస్టిక్స్ ఇండస్ట్రీ, అంటే భారతదేశంలో మనకి లాజిస్టిక్స్ ఇండస్ట్రీ అంటే ఏది? కొరియర్ సర్వీసెస్, పార్సిల్ సర్వీసెస్, అదేవిధంగా మనకి కావలసినటువంటి వస్తువులు ఒక స్థానం నుంచి మరో స్థానానికి చేరవేసేటటువంటి సంస్థలు. ఇందులో మనకి అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఇవన్నీ కూడా మనకి లాజిస్టిక్స్ సంస్థలుగానే చెప్పుకుంటాం. అదేవిధంగా మనకి అనేక సంస్థలు ఏవైతే మనకి సరుకు రవాణాని చేస్తున్నాయో, లాజిస్టిక్స్ అంటే కేవలం ఆన్లైన్ షాపింగ్ అనే కాదు. మీరు ఆన్లైన్‌లో ఒక ప్రోడక్ట్‌ని కొంటే అది తయారీదారుడు లేదా అమ్మకందారుడి దగ్గర నుంచి మన ఇంటి వరకు ఆ మధ్యలో ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లాజిస్టిక్స్‌గా చెప్పుకుంటాం. అంటే సింపుల్‌గా రవాణా, సరుకు రవాణా కావచ్చు, ఇతరత్రా రవాణా కావచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక హ్యాకథాన్ అయితే నిర్వహించడం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే భారతదేశం యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచి, ప్రతి సంవత్సరం అనేక పరీక్షల్లో వస్తున్నటువంటి సూచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచి, అదేవిధంగా లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ 2 సూచీలకి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదేవిధంగా లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఈ 2 సూచీలకి సంబంధించినటువంటి డాటా ఏదైతే ఉందో ఆ డాటా మనకిక్కడ మరింత మెరుగుపరచడం కోసం, ఈ 2 సూచీలలో భారతదేశ స్థానాన్ని మెరుగుపరచడం కోసం ఈ హ్యాకథాన్‌లో నూతన ఐడియాస్ ఏవైతే ఉంటాయో, నూతనంగా వచ్చేటటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈ పోటీ అనేది జరగబోతోంది. ఇక అనేక దేశాలతో పోలిస్తే భారతదేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో రవాణా ఛార్జీలు అనేక కారణాల వల్ల చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మన దగ్గర సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల మరింత ఖర్చు మనం పెట్టాల్సొస్తోంది. దీనివల్ల దాదాపు 9% మనం మన జీడీపీలోంచి సేవ్ చేయొచ్చు. అంటే $50 బిలియన్, $50 బిలియన్ వరకు ప్రతి సంవత్సరం మనం సేవ్ చేయొచ్చు అని ఇందులో చెప్తున్నారు. రైట్? ఇక నెక్స్ట్ మహారాష్ట్రలోని జైతాపూర్‌లో 6 న్యూక్లియర్ రియాక్టర్లు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదముద్ర అయితే వేయడం జరిగింది. సో జైతాపూర్ అనేటటువంటి ప్రాంతంలో భారతదేశంలోనే అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రం పెట్టాలి అని ఇందులో మొత్తం 6 రియాక్టర్లు, ఒక్కొక్క రియాక్టర్ కూడా 1600 మెగావాట్లు. సో 1650 మెగావాట్లు ఇంటూ 6 అంటే 9900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 6 న్యూక్లియర్ రియాక్టర్లను ఎక్కడ మహారాష్ట్రలోని జైతాపూర్‌లో స్థాపించాలి అని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సూత్రప్రాయ ఆమోదం దీనికైతే తెలపడం జరిగింది. మరి ఇందులో టెక్నాలజీ భాగస్వామి
టెక్నాలజీ భాగస్వామి మరి మనకి ఎవరు అంటే ఎలక్ట్రిసిటీ డి ఫ్రాన్స్, ఈడిఎఫ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎలక్ట్రిసిటీ డి ఫ్రాన్స్. ఈ ఎలక్ట్రిసిటీ డి ఫ్రాన్స్ అనేటటువంటి సంస్థ మనకి ఇక్కడ పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా మనకి భారతదేశంలో ముఖ్యమైనటువంటి ఒక సంస్థ దీనికి సంబంధించి ఏది అంటే బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో బార్క్ ఇందులో ఏంటి అంటే ముందుగా కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల్ని సమకూరుస్తుంది. ఆ తర్వాత ఫారిన్ కంపెనీ కొలాబరేషన్‌తో భారత్‌లో దీంట్లో ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. ఇక ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ఎంత అంటే 6780 మెగావాట్లు. అంటే ప్రస్తుతం ఉన్నదానికి 150% కేవలం ఈ ఒక్క పవర్ ప్లాంట్‌లోనే పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పనులైతే జరుగుతున్నాయి. ఇది ఇంకా ఇనీషియల్ స్టేజ్‌లోనే ఉంది. కాబట్టి ఎక్కడైనా స్టాటిక్ జీకే పరంగా అడిగే ఛాన్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ బ్యాక్డ్ స్టాటిక్ జీకే పరంగా. ఇక మరొకటి ఏంటి అంటే బార్క్ సంస్థ నుంచి రేడియో ఫార్మాస్యూటికల్స్ అంటే కొన్ని రకాలైనటువంటి మందులలో చిన్న అత్యంత సూక్ష్మ రేడియో ధార్మికత ఉండేటటువంటి ఎలిమెంట్స్‌ని వాడడం జరుగుతుంది. వీటిని పరిశీలించి ప్రత్యేకంగా వీటికంటూ ఒక ప్రత్యేక బోర్డును కూడా స్థాపించడం జరిగింది. ఆ బోర్డు పేరే బ్రిట్, బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీగా పిలుస్తాం. ఈ టెక్నాలజీ పరంగా ఏంటి అంటే రానున్న రోజుల్లో రేడియో ఫార్మాస్యూటికల్స్ అన్నిటినీ కూడా ఇదే కంపెనీ ద్వారా అందరికీ అందించడం, ఇదే కంపెనీ ద్వారా దానికి సంబంధించిన అన్నిటిని రెగ్యులేట్ చేయడం అయితే జరగబోతోంది. ఇక నెక్స్ట్ ఆర్బీఐ పేమెంట్ బ్యాంకులు మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. గతంలో 10/5/2021 నాటికి షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ వీటికి ముందుగా అనుమతి ఇవ్వడం జరిగింది. వీటికి ఏంటి అంటే ఆల్రెడీ గతంలో మనం అనేక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఏవైతే ఈ ఆర్బీఐ అనుమతితో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు అనేటువంటివి చేస్తున్నాయో గతంలోనే మనం డిస్కషన్ చేయడం కూడా జరిగింది. మరి ప్రస్తుతం పేమెంట్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ 2 బ్యాంకులకు కూడా ఆర్బీఐ అయితే తమ పెర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనం చూడాలి రాబోయే రోజుల్లో మరి ఎవరికి ఇస్తారు, ఏ సంస్థలకి ఇస్తారు అనేటటువంటిది. అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే పీసీఏ ఫ్రేమ్వర్క్ పరిధిలో ఆ బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. పీసీఏ ఫ్రేమ్వర్క్ పరిధిలో లేనటువంటి బ్యాంకులు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక దీనికి సంబంధించి ఆ ఒక బ్యాంకుకి సేవలు ఇవ్వాలా లేదా అనేది ఆ మంత్రిత్వ శాఖ తమ ఇష్ట ప్రకారంగా చెయ్యొచ్చు అనేటటువంటి ఒక ఇండిపెండెన్స్ అయితే ఇప్పటికీ కూడా ఆ సంబంధిత మంత్రిత్వ శాఖల దగ్గరే ఉంచడం అయితే జరిగింది. ఓకేనండి. ఇక నెక్స్ట్ అవనీ లేఖరా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్లో ఒకటిగా చెప్పచ్చు. అవనీ లేఖరా గారు భారతదేశంలో 2020 టోక్యో పారాలింపిక్స్లో ఈ 2020 టోక్యో పారాలింపిక్స్లో భారతదేశానికి మొట్టమొదటి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి అవనీ లేఖరా గారు ఆమెకి ప్రస్తుతం
బెస్ట్ ఫీమేల్ ఆనర్ అనేటటువంటి బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అనేటటువంటి అవార్డును దక్కించుకుంది. మరి పారాలింపిక్ స్పోర్ట్ అవార్డ్స్ని ఎవరిచ్చారు? ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ. ఈ అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ వాళ్ళ ఈ 2021 పారా ఒలింపిక్ క్రీడా అవార్డులలో ఉత్తమ మహిళా డెబ్యూ అంటే నూతనంగా ఈ పోటీలలో పాల్గొన్నటువంటి ఉత్తమ మహిళా అథ్లెట్గా ఈమె ఇందులో రికార్డులు స్థాపించడం జరిగింది. అదేవిధంగా 2021లో జరిగాయి టోక్యో పారాలింపిక్స్లో 2 మెడల్స్ సాధించి ఒకే పారా ఒలింపిక్స్లో 2 మెడల్స్ సంపాదించిన మొట్టమొదటి భారత మహిళగా కూడా మనకి రికార్డులు సృష్టించిన వ్యక్తి అవనీ లేఖ్రా గారు. అవనీ లేఖ్రా ఆమె మరి ఏ క్రీడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏ క్రీడ? షూటింగ్. సో ఫైనల్గా ఈ మొత్తం పాయింట్ని సమప్ చేసుకోవాలి అంటే 2021లో జరిగిన 2020 టోక్యో పారా ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి ఒక గోల్డ్ మెడల్ గెలిచి షూటింగ్లో భారతదేశానికి అందించి అదేవిధంగా 2 పారా ఒలింపిక్ మెడల్స్ ఒకే సంవత్సరంలో ఒకే ఒలింపిక్ క్రీడలలో 2 పారా ఒలింపిక్ మెడల్స్ గెలిచినటువంటి మొట్టమొదటి భారత మహిళగా రికార్డులు సృష్టించినటువంటి అవనీ లేఖ్రా గారికి అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అనేటటువంటి గౌరవంతో సత్కరించడం జరిగింది. ఎక్కడ అంటే 2021 పారా ఒలింపిక్ స్పోర్ట్స్ అవార్డ్స్లో. అదేవిధంగా ఆమెకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం కూడా లభించడం జరిగింది 2021లో. ఈమెతో పాటు ఇంకెవరికి వచ్చింది అంటే నీరజ్ చోప్రా, అదేవిధంగా రవికుమార్ దహియా. వీరిరువురికి కూడా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని గతంలో పిలిచేవారు. ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అనే పేరుతో పిలుస్తున్నారు. అదేవిధంగా రాజస్థాన్ గవర్నమెంట్ అవనీ లేఖ్రా గారిని బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ప్రచారకర్తగా కూడా నియమించడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం యొక్క బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఏ పారా ఒలింపియన్ని నియమించడం జరిగింది అంటే మనకి అవనీ లేఖ్రా. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్. భూటాన్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం నగ్దగ్ పెల్ గీ కోర్లో, దీన్నే ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ అని కూడా పిలుస్తారు. భారతదేశానికి భారతరత్న ఎలాగో అంత గొప్ప అవార్డు భూటాన్ దేశానికి ఈ ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ లేదా నగాదగ్ పెల్ జీ కోర్లో ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్. ఆ డ్రాగన్ కింగ్ పేరు డ్రక్ గయల్పో అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇక ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి విదేశీయుడు ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇది ఎప్పుడు ప్రకటించారు? 114వ జాతీయ దినోత్సవం, భూటాన్ దేశం లేదా భూటాన్ సంస్థానం యొక్క 114వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూటాన్ దేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి నగ్దాగ్ పెల్ జీ కార్లో లేదా ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ అనే పురస్కారం మొట్టమొదటిసారి ఒక విదేశీయుడికి ఇవ్వడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఆ విదేశీయుడు ఎవరో కాదు, భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం, భూటాన్ యొక్క రాజు జిగ్మే
జిగ్మే కేసర్ వాంగ్చుక్. జిగ్మే కేసర్ వాంగ్చుక్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం ప్రధానమంత్రి ఎవరు అంటే లోటే షెరింగ్గా గుర్తుపెట్టుకోవాలి. లోటే షెరింగ్ అనేటటువంటి పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇది మనకి అత్యంత ముఖ్యమైనటువంటి భూటాన్ యొక్క అవార్డు. ఈ భూటాన్ యొక్క అవార్డు, భూటాన్ యొక్క అత్యున్నత అవార్డు ఈ సంవత్సరం భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లభించడం జరిగింది. ఇక నెక్స్ట్ టిఐఈ ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేటటువంటి పేరుతో పిలిచేటటువంటి సంస్థ. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరికి ఇచ్చారు అంటే ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క చైర్మన్ అయినటువంటి కుమార మంగళం బిర్లా గారికి ఇవ్వడం జరిగింది. ద ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్ ఆ సంస్థ పేరు. ద ఇండస్ ఆంట్రప్రెన్యూర్స్ సంస్థ కుమార మంగళం బిర్లా గారికి ఇవ్వడం జరిగింది. గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. కుమార మంగళం బిర్లా గారు ఏ సంస్థని నడిపిస్తారు అంటే ఆదిత్య బిర్లా గ్రూప్. మోర్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా గ్రూప్. సింపుల్గా టాటా బిర్లాల్లో బిర్లా. ఇక ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయ పారిశ్రామికవేత్త ఎవరు అంటే కుమార మంగళం బిర్లా. కుమార మంగళం బిర్లా గారితో పాటు ఇందులో మరి ఇంకెవరెవరికి అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, సత్య నాదెల్లా, అదేవిధంగా టెక్ స్టార్స్, అలాగే ఎంఐటి. ఎంఐటి సంస్థకి, టెక్ స్టార్స్ సంస్థకి, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, సత్య నాదెల్లా వీళ్ళకి కూడా వివిధ కేటగిరీల్లో అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇక ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీలకమైన, అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ బ్రిటన్కి చెందినటువంటి 7 సార్లు F1 ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి లూయిస్ హామిల్టన్ నైట్హుడ్ అంటే సర్ బిరుదును పొందడం జరిగింది. సర్ బిరుదును మరి ఎవరు ఇచ్చారు అంటే బ్రిటన్ యొక్క కాబోయే రాజు, యువరాజు అయినటువంటి ప్రిన్స్ చార్లెస్. సో సర్ అనేటటువంటి బిరుదును బ్రిటన్లో అత్యంత గౌరవప్రదంగా ప్రదానం చేయడం జరుగుతుంది. దాన్నే నైట్హుడ్ అంటారు. దాన్నే నైట్హుడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. నైట్హుడ్ అంటే సర్ అనేటటువంటి బిరుదు. మరి దీన్ని ఎవరు ప్రదానం చేశారు అంటే ప్రిన్స్ చార్లెస్. ప్రిన్స్ చార్లెస్ ఈయన్ని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని పిలుస్తారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనేది ఒక హోదా. కాబోయే రాజుకి అంటే ప్రస్తుతం ఈయన తల్లి అయినటువంటి క్వీన్ విక్టోరియా గారు ప్రస్తుతం బ్రిటన్ సామ్రాజ్ఞిగా ఉన్నారు. ఆమె చనిపోయిన తర్వాత ఇతను రాజవుతాడు. సో ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ప్రిన్స్ చార్లెస్. ఆయన ఈ నైట్హుడ్ని విండ్సర్ క్యాజిల్ అనేటటువంటి కోటలో ప్రదానం చేయడం జరిగింది. విండ్సర్ క్యాజిల్గా పిలుస్తారు. బ్రిటిష్ రాయల్ పీపుల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కొంతవరకు తెలుసు. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది లూయిస్ హామిల్టన్ ఈ సంవత్సరం త్రుటిలో చాలా చిన్న మార్జిన్తో ఛాంపియన్షిప్ని అయితే కోల్పోవడం జరిగింది. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సంవత్సరం F1 ఛాంపియన్షిప్ గెలుచుకోవడం జరిగింది. దాని గురించి మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక లూయిస్ హామిల్టన్ ఎన్నో గొప్ప విజయాలు నమోదు చేసి 100 రేసులు గెలిచినటువంటి మొట్టమొదటి రేసర్గా కూడా రికార్డులు సృష్టించినటువంటి లూయిస్ హామిల్టన్ వరుసగా 265 రేసులు ముందుగా స్టార్ట్ చేసినటువంటి, అంటే మొదటి స్థానంలో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా రికార్డులు సృష్టించడం జరిగింది. ఇక 7 సార్లు డ్రైవర్ ఛాంపియన్షిప్ గెలిచినటువంటి వ్యక్తిగా కూడా ఈయనకి
రికార్డులు అయితే ఉన్నాయి. సో అటువంటి లూయిస్ హ్యామిల్టన్కి ప్రస్తుతం నైట్హుడ్ అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్స్ యొక్క భారతదేశ విభాగం. ఈ ఇండియా లిమిటెడ్, ఈ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ యొక్క హెడ్గా ఎవరిని నియమించారు అంటే ఉన్ సూ కిమ్ గారిని నియమించడం జరిగింది. సో జస్ట్ మనకి సియోల్ సౌత్ కొరియాలో హెడ్ క్వార్టర్ కలిగినటువంటి హ్యుందాయ్ మోటార్స్ అన్సు కిమ్ గారిని తమ భారతదేశ కార్యకలాపాలకి చీఫ్గా నియమించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కేంద్ర మంత్రి అయినటువంటి గిరిరాజ్ సింగ్ గారు, ఏ మంత్రిత్వ శాఖ అయినది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి గిరిరాజ్ సింగ్ గారు ఒక ముఖ్యమైనటువంటి పోర్టల్ని తీసుకురావడం జరిగింది. దాని పేరే వికాస్ పోర్టల్. దేనికి ఈ వికాస్ పోర్టల్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఏమిటి ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మనం ఒక్కసారి చూస్తే, ఈ పోర్టల్లో ఏం చేస్తారు అంటే ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందో, అంటే ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో దాన్ని ఏ విధంగా డీల్ చేస్తున్నారు అంటే ప్రజలకి సరైనటువంటి R&R, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్, పునరావాసం సరిగ్గా లభిస్తోందా లేదా, అదేవిధంగా లభిస్తున్న వాటిల్లో ఏ రాష్ట్రం ఉత్తమంగా ఉంది, ఏ రాష్ట్రం అధమంగా ఉంది, ఇటువంటివన్నీ ఒక చోట క్రోడీకరించి ఒక సరైనటువంటి నివేదిక తయారు చేసి దానిపై చర్యలు తీసుకోవడం కోసం వికాస్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గారు. ఇక నెక్స్ట్ శాంతను గుప్తా అనేటటువంటి ఒక ఆథర్, ఒక రచయిత, ద మాంక్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ ఉత్తరప్రదేశ్ను మార్చిన ఒక సన్యాసి యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా ఆ రాష్ట్రాన్ని మార్చాడు అనేటటువంటి ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. శంతను గుప్తా గతంలో కూడా కొన్ని పుస్తకాలను అయితే రాయడం జరిగింది. అందులో ఒక పుస్తకం ద మాంక్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి అయిన ఒక సన్యాసి అనేటటువంటి పేరుతో ఒక పుస్తకం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక మంది సభ్యులను కలిగినటువంటి పొలిటికల్ పార్టీగా రికార్డులు సృష్టించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా గతంలో ఆయన ఒక పుస్తకం అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఆయన ఈ సందర్భంగా ద మాంక్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ ఉత్తరప్రదేశ్ను మార్చిన సన్యాసి అని యోగి ఆదిత్యనాథ్ గారిపై ఒక పుస్తకాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక త్వరగా ఇవాల్టి వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి మొట్టమొదటి పదం ఇంప్లోజన్, అంటే ఏ సడన్ ఫెయిల్యూర్ ఆర్ కొలాప్స్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ సిస్టమ్. ఒక వ్యవస్థ చాలా సడన్గా నేలమట్టం అయిపోవడం, కొలాప్స్ అయిపోవడం, పూర్తిగా నాశనం అయిపోవడం, దాన్నే కొలాప్స్, ఫియాస్కో, బ్రేక్ డౌన్, ఇంప్లోజన్, ఇన్సాల్వెన్సీ, ఇటువంటి పేర్లన్నీ కూడా మనం వాడతాం. అంటే మెల్లగా ఇదేమైంది అంటే పూర్తిగా పడిపోయింది. ఇక దీని ఆపోజిట్స్ సాల్వెన్సీ, అకంప్లిష్మెంట్, ఇంక్రీజ్. అంటే ఒకవైపు పడిపోవడాన్ని చెప్తే దాని ఆపోజిట్స్గా మనం ఏం చెప్తాం? సాల్వెన్సీ అంటే పరిష్కారం ఉంది, అకంప్లిష్మెంట్ అంటే వాళ్ళు సాధించినటువంటివి, ఇంక్రీజ్ అంటే పెరుగుదల, పాజిటివ్నెస్ని మనం చూపిస్తున్నాం. ద బుక్ డీటెయిల్స్ ద బ్యాండ్స్ స్లో ఇంప్లోజన్, అంటే ఆ బ్యాండ్ ఏదైతే ఉందో, ఆ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక వ్యవస్థగా, ఒక బ్యాండ్గా ఏ విధంగా
ఫెయిల్ అయ్యారు, ఏ విధంగా పడిపోయారు, ఏ విధంగా నేలమట్టం అయ్యారు అనేటటువంటిది మొత్తం కూడా ఆ పుస్తకంలో చాలా నీట్‌గా డిస్క్రైబ్ చేసి ఉంది అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఫోర్‌గ్రౌండ్ అంటే చాలా ముఖ్యమైన, అతి ముఖ్యమైన, అత్యంత ప్రముఖమైనటువంటి ఫీచర్‌గా చెప్తాం. దాన్నే ఫోర్‌గ్రౌండ్ అంటాం. అంటే హైలైట్ చేయదగినది. అటెన్షన్, కాల్ అటెన్షన్ టు అంటే దాన్ని ముఖ్యంగా హైలైట్ చేస్తున్నారు. లేదంటే మనల్ని ఆకర్షించగలుగుతున్నటువంటిది. మన చూపుకి ఎదురుగా పడేటటువంటిది. పాయింట్ అప్ అంటే అన్నిటికన్నా ఎదురుగా ఆకర్షించేది దృష్టిని అని చెప్తున్నారు. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతుంది? డీ ఎంఫసైజ్ అంటే అంత ఎక్కువగా ఫోకస్ అవ్వకుండా కాస్త తగ్గు, టోన్ డౌన్. ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉన్నావు, ఎక్కువగా నువ్వు ఎదురు పడుతున్నావు, ఎక్కువగా నువ్వు దృష్టిలో ఆకర్షించబడుతున్నావు. కాస్త తగ్గి ఉండు అని చెప్పడం. ఇట్ ఫోర్‌గ్రౌండ్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ వార్ ఆన్ విమెన్ అండ్ స్పెల్స్ ఔట్ ఇన్ స్పెసిఫిక్ డీటెయిల్ వాట్ దిస్ మీన్స్ అంటే యుద్ధం యొక్క ప్రభావం మహిళలపై ఏమవుతుంది? అదే విధంగా దీని యొక్క ముఖ్య సంకేతం ఏమిటి? దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? దీని యొక్క ముఖ్యమైనటువంటివన్నీ కూడా ఇందులో మనకి చెప్పడం అయితే జరుగుతోంది. అదే ఇందులో ఫోర్‌గ్రౌండ్ అంటే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి భాగం లేదా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక నెక్స్ట్ లీనియేజ్ అంటే ఒక వంశ చరిత్ర. అంటే ఆ వంశం ఎవరో ఒక మహానుభావుడి నుంచి మొదలయ్యి అలా స్టేజ్ బై స్టేజ్ వస్తుంది కదా! అలా స్టేజ్ బై స్టేజ్ ఆ ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళ మొత్తం లిస్ట్‌ని మనం ఏమంటాము అంటే లీనియేజ్, వంశ పారంపర్యం లేదా వంశ వృక్షం, వంశ చరిత్ర అంటాం కదా! అదే లీనియేజ్ అంటే. సో, ఇక్కడ మనం మరి దీనికే ఇతర పర్యాయ పదాలు చూస్తే డిసెంట్, ఏన్సిస్ట్రీ, డైనాస్టీ, ఆరిజిన్. ఆరిజిన్ అంటే అన్నిటికన్నా మూలము. డిసెంట్ అంటే అదే వంశంలో వారసత్వంగా రావడం. యాన్సిస్ట్రీ అంటే పాతకాలం లేదా ఆ వంశం యొక్క మూలం. డైనాస్టీ అంటే వంశం. ఇవన్నీ కూడా లీనియేజ్ అంటే తరతరాల ఇన్ఫర్మేషన్‌ని గత తరాలు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటాం కదా! ఆ 7 తరాల ఇన్ఫర్మేషన్ అంతకన్నా పాత ఇన్ఫర్మేషన్ ఆ వంశానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం లీనియేజ్ అంటాం. సో, హెయిర్ అంటే వారసుడు. నెక్స్ట్ లీనియేజ్ అంటే మనకంటే ముందు తరాలు. హెయిర్ అంటే తర్వాత తరం. ఆఫ్‌స్ప్రింగ్ అంటే మనకి పుట్టేవాళ్ళు, చిన్న పిల్లలు. సియాన్ అంటే మన తర్వాత వారసులు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది లీనియేజ్, డిసెంట్, యాన్సెస్ట్రీ, డైనాస్టీ, ఆరిజిన్ మనకంటే ముందు జరిగిన వాటన్నిటికి గురించి చెప్తే, మన తర్వాత వాటి గురించి చెప్పేవి సియాన్, హెయిర్, ఆఫ్‌స్ప్రింగ్. షీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఏన్షియంట్ రాయల్ లీనియేజ్. ఆమె అత్యంత పురాతనమైన లేదంటే పాతకాలం నాటి ఒక రాచరిక సంస్థానానికి, వంశానికి చెందినది. ఆ విషయంపై ఆమెకు ఎంతో గర్వం. ఆమెకి అది ఒక గర్వకారణం అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సబ్ట్లీ అంటే ఇన్ ఎ మేనర్ దట్ ఈస్ సో డెలికేట్ ఆర్ ప్రిసైజ్ యాజ్ టు బి డిఫికల్ట్ టు అనలైజ్ ఆర్ డిస్క్రైబ్ అంటే అది ఎంత సున్నితమైనది అంటే మనం అస్సలు దాన్ని కొంచెం అటు ఇటుగా మాట్లాడినా దాన్ని డిస్క్రైబ్ చేయడం, అనలైజ్ చేయడం చాలా కష్టం. అంటే చాలా చాలా సున్నితమైన, మృదువైన విషయం. అందుకే దీన్ని చాలా ఫైన్‌గా, టాక్ట్‌ఫుల్‌గా, డెప్త్‌లీగా అంటే చాలా చాకచక్యంతో, అత్యంత చాకచక్యంతో, చాలా జాగ్రత్తగా, డెప్త్‌లీ అంటే చాలా పరిశీలిస్తూ దీన్ని చూడాలి అని చెప్తున్నారు. ఇక దీని అపోజిట్స్ ఏమవుతాయి? హెవీలీ, స్ట్రాంగ్‌లీ చాలా గట్టిగా, చాలా శక్తివంతంగా అని చెప్తున్నారు. హిస్ పిక్చర్స్ ఆఫ్ పీపుల్ ఆల్సో సట్లీ అప్సెట్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే అతను మనుషుల యొక్క పిక్చర్‌లు ఏవైతే తీశాడో అవి ఒక రకంగా మా ఎక్స్‌పెక్టేషన్స్, మా అంచనాలన్నిటిని కూడా పాడు చేశాయి. మా అంచనాలు అందుకోలేనటువంటిగా దానిగా ఉంది. కానీ తప్పదేం చేస్తాం అన్న ఉద్దేశం. నెక్స్ట్ ఎస్వేజ్ అంటే ఏదైనా కాస్త అన్‌ప్లెజెంట్ ఫీలింగ్ అంటే ఒక చిన్న
తెలియనటువంటి ఒక బాధ, కానీ అంత హెవీగా కాదు, చిన్నది. అంటే కొంచెం ఏదో ఒక తెలియని బాధ, ఒక తెలియని కోపం, ఒక తెలియని ఆవేశం. మరి దీని అంటే ఏదైనా కాస్త తక్కువ ఇంటెన్సిటీలో ఉన్నది. ఎలివియేట్, ఎలే, ఈజ్, సూత్, టోన్ డౌన్, అటెన్యుయేట్ అంటే తగ్గించడం అనేటటువంటి మీనింగ్. ఏదైనా మనకొక ఒపీనియన్ ఉంది. ఎవరిపైనైనా అనుమానం, అపనమ్మకం లేదా ఎవరిపైనైనా కోపం, పగ, ప్రతీకారం ఇలాంటివంటివన్నీ కూడా కాస్త తగ్గించడాన్ని అస్సుయేజ్ అంటాం. అలా కాకుండా అగ్రివేట్, ఇంటెన్సిఫై, యాజిటేట్, ఎగ్జాసర్బేట్. అగ్రివేట్ అంటే ఇంకా పెంచడం, ఇంటెన్సిఫై అంటే ఇంకా తీవ్రతరం చేయడం, యాజిటేట్ ఇంకా రెచ్చగొట్టడం, ఎగ్జాసర్బేట్ ఇంకా ఎక్కువ చేసి చెప్పడం. సో ఇటువంటివన్నీ కూడా దీని యాంటోనిమ్స్. హిస్ రిప్లై డిడ్ లిటిల్ టు అస్సుయేజ్ మై సస్పిషన్స్. నా డౌట్లు ఏవైతే ఉన్నాయో, నా సస్పిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త తగ్గించడానికి అతని రిప్లై పెద్దగా ఉపయోగపడలేదు. అంటే నా డౌట్లు అతని రిప్లై వల్ల పెరిగాయి తప్పితే తగ్గలేదు అని చెప్తున్నారనమాట. అంటే నాకు ఆల్రెడీ అతని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. కానీ అతని రిప్లై ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోయి మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉంది అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పదం అండర్మైన్. ఒక వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ కావచ్చు, అథారిటీ కావచ్చు, లేదంటే ఏదైనా కాస్త పవర్ఫుల్గా ఉన్నదాన్ని శక్తిహీనంగా, బలం లేకుండా, ఎటువంటి ధైర్యం కానీ అందులో ఏ విధమైనటువంటి సత్తువ లేకుండా నిస్సత్తువగా, నిష్క్రియాపరవతంగా మార్చడం. అంటే ఎవరి కాన్ఫిడెన్స్‌నైనా, అథారిటీ అయినా మెల్లగా ఒక స్టేజ్ తర్వాత ఎందుకు పనికి రాకుండా చేయడం. మరి దీని సినానిమ్స్ సబ్వర్ట్, వీకెన్, ఇంపీడ్, ఎన్ఫీబుల్ ఇటువంటివన్నీ కూడా దీని సినానిమ్స్‌గా చెప్తాం. అంటే అర్థం ఏంటి? ఎవరిదైనా ఒకళ్ళ కాన్ఫిడెన్స్‌ని కాస్త మెల్లిగా ఏం చేస్తున్నాం? తక్కువ చేసేస్తున్నాం. పెద్ద ప్రభావం లేకుండా చేసేస్తున్నాం. అలా కాకుండా ఆపోజిట్స్ ఎంకరేజ్ ప్రోత్సహించు, స్ట్రెంథెన్ బలపరుచు, ఇన్విగొరేట్ మరింత అభివృద్ధిలోకి తీసుకురా. దిస్ కుడ్ అండర్మైన్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే సంవత్సరాల యొక్క కష్టాన్ని ఇది చాలా తక్కువ చేసేయగలదు. అంటే ఒక్కసారి ఆ కష్టం అంతా కూడా బూడిద పూలో పోసిన పన్నీరు వలె లేదా పూర్తిగా నేలపాలు చేయొచ్చు. ఆ కష్టం మొత్తం మట్టిలో కలిపేయొచ్చు. అంత పవర్ఫుల్ ఇది. అంటే ఇప్పటివరకు విపరీతమైన ప్రభావం చూపించేటటువంటి మా కష్టం పూర్తిగా తగ్గిపోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఐరానిక్. అంటే అనుకున్న దానికి ఆపోజిట్‌గా జరగడం. హ్యాపెనింగ్ ఇన్ ఎ వే కాంట్రరీ అంటే ఆపోజిట్ టు వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. అంటే మీరు ఐఏఎస్ అవ్వాలనుకున్నారు. ఆపోజిట్‌గా రాజకీయ నాయకుడయ్యారు. లేదా మీరు పోలీస్ జాబ్ కొట్టాలనుకున్నారు. ఇంకేదో జాబ్ కొట్టారు. మీరు నేను కాదు, ఇంకెవరో సమ్ ఎక్స్ అనే వ్యక్తి పోలీస్ జాబ్ కొట్టి దొంగల్ని పట్టుకోవాలనుకున్నాడు. అతను దొంగ అయ్యాడు. లేదా ఏదో అవ్వాలనుకున్న దానికి ఆపోజిట్‌లో ఉన్నది జరిగింది. అంటే మనం అనుకునేది ఒకటైతే, మనం తూర్పు అనుకుంటే పడమరైంది, ఉత్తరం అనుకుంటే దక్షిణం అయింది. మనం ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. అది ఐరానిక్. అంటే పారాడాక్సికల్. ఇది కూడా దీని సినోనిమ్. ఆడ్, స్ట్రేంజ్, పెక్యులియర్ ఈ 4 పదాలు కూడా మనం గతంలో చెప్పుకున్నవే. అంటే చాలా విచిత్రంగా, ఐరానికల్లీ అని చెప్తాం. చాలా విచిత్రంగా ఇలా జరిగింది అని. అలా కాకుండా అప్రోప్రియేట్ ఎలా జరగాలో అలాగే జరిగింది. కాంగ్రువస్ అంటే సరిగ్గా జరగాల్సిన విధంగానే జరిగింది. ఇట్ వాస్ ఐరానిక్ దట్ నౌ ఎవ్రీబడీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ ఫర్ ఫుడ్. దే కుడెంట్ అబ్టైన్ ఇట్ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ రేషన్డ్. ఒకప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కొంత కోటా అయితే పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం విచిత్రం ఏంటంటే అందరి దగ్గర డబ్బులున్నాయి, కానీ అక్కడ అమ్మడానికి వస్తువే లేదు. ఎందుకు? అందరికీ రేషన్ ఇచ్చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ డాంటింగ్. అంటే అలా దెప్పుతూ ఉండడం ఎవరినైనా. మేకింగ్ సంబడీ ఫీల్ నెర్వస్ అండ్ లెస్ కాన్ఫిడెంట్ అబౌట్ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు దెప్పి పొడుపులు లేదా వెనకాల నుంచి ఉత్తినే నస పెట్టడం ఉంటుంది కదా, దాన్నే డాంటింగ్ అంటారు. ఇంటిమిడేటింగ్ అంటే తిడుతున్నట్టు ఉండడం. డిస్కరేజింగ్ నిరుత్సాహపరచడం. డిజార్టెనింగ్ అంటే
పూర్తిగా అసలు ఒకళ్ళని ఇబ్బంది పెట్టేయడం. అన్‌ఎవరింగ్ అంటే ఎవరైనా ఒక వ్యక్తిని పూర్తిగా నెర్వస్‌గా, కాన్ఫిడెన్స్ లేకుండా తయారు చేయడం. అలా కాకుండా ఎంకరేజింగ్ ప్రోత్సహించడం, హార్టెనింగ్ మనసుకి ఆహ్లాదపరచడం, సపోర్టింగ్ మద్దతు పలకడం, రీఎష్యూరింగ్ అంటే నేనున్నా అనే భరోసానివ్వడం. హి హాడ్ ద డాంటింగ్ టాస్క్ ఆఫ్ కుకింగ్ ఫర్ 20 పీపుల్ ఎవ్రీ డే. 20 మందికి రోజు వండి పెట్టాలి అనే ఒక దారుణమైన పని. దానివల్ల ఆమెకి రోజు ఏదో ఒక ఇబ్బంది తప్పితే అందులో సుఖం లేదు. అటువంటి దాన్ని డాంటింగ్ టాస్క్ అంటాం. అంటే చిరాకొచ్చి, మనసు విరిగిపోయి ఎందుకురా ఈ పని చేస్తున్నాం అనిపించేటటువంటి ఒక పని. అదే డాంటింగ్ టాస్క్. ఆ డాంటింగ్ టాస్క్ ఏంటి అంటే రోజు 20 మందికి అన్ని పూట్ల వండి పెట్టడం. నిజంగానే డాంటింగ్. ఇక నెక్స్ట్ హెయిల్. హెయిల్ గురించి ఆల్రెడీ 1, 2 సార్లు మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఎవరినైనా ఆకర్షించడం కోసం వాళ్ళని పొగడ్డం. ఎవరినైనా ఒకరిని పొగుడుతూ ఆకర్షించడం లేదా వాళ్ళ దృష్టిలో పడడం. అడ్రెస్, స్పీక్ టు, కాల్ ఔట్ టు ఇలా ఏ విధంగా అయినా హెయిల్‌ని మనం చెప్పొచ్చు. మరి దీని ఆపోజిట్ షన్ లేదా ఇగ్నోర్. వన్స్ ఏ మెంబర్ ఆఫ్ అవర్ పారిష్ హెయిల్డ్ మీ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఇన్వైటెడ్ మీ టు ఎంటర్ హిస్ హౌస్. మా గ్రూప్‌లో ఒక వ్యక్తి నన్ను అరిచి పిలిచాడు, కేక వేసి పిలిచాడు మరియు తన ఇంట్లోకి నన్ను ఆహ్వానించాడు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఆగుర్ అంటే ఏదైనా ఒక పరిస్థితిలో అది మంచైనా, చెడైనా ఏదైనా అవ్వచ్చు. అంటే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అనేది చెప్తున్నారు. దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అనేది అక్కడ చెప్తున్నారు. సో, ప్రిసేజ్ అందుకే ముందుగానే మనం అనుకున్నట్టు, ప్రెడిక్ట్ అంటే మనం గెస్ చేసినట్టు, బోర్డ్ అలా అయ్యుండొచ్చు. అలా కాకుండా ఇర్రెలవెన్స్ అంటే దీంతో సంబంధమే లేదు. అన్‌పాయింటెడ్‌నెస్ దీనికి దానికి అసలు సంబంధమే లేదు. అన్‌ఇంప్రెసివ్ అంటే ఏ విధంగా ఆకర్షణీయంగా లేదు. దోస్ ఈవెంట్స్ సర్టెన్‌లీ డిడ్ నాట్ యాంగర్ వెల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి ఆ పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితిలో కారణాలు కాదు. అవి ఏ విధంగానూ సహాయపడలేదు. ఏ విధంగానూ ప్రభావం చూపలేదు అని చెప్తున్నారు. ఇక ఇవాల్టి సో, ఇవ్వండి ఇవాల్టి వొకాబులరీ. మళ్ళీ రేపటి క్లాస్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.